Hi, in this video, I'm going to explain you Kakati University Degree English Semester 1 syllabus and model question papers. So syllabus లో టోటల్ 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్ లో మనం యూనిట్ 1 మొదట an astrologer's day by R. Karen ఇది ఒక షార్ట్ స్టోరీ. తర్వాత గ్రామర్ టాపిక్స్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇవి ఎగ్జామినేషన్ లో వస్తాయి రూట్ వర్డ్స్ కూడా. అలాగే యూనిట్ 2 ఆఫ్ స్టడీస్ ఇది ఫ్రాన్సిస్ బేకన్ ఎస్సే. సో గ్రామర్ టాపిక్స్ అడ్జెక్టివ్స్ ఇలా ప్రొనౌన్సియేషన్ దాంట్లో వావెల్ సౌండ్స్. యూనిట్ 3 లో a poison tree ఇట్స్ ఎ పోయం బై విలియం బ్లేక్. సో గ్రామర్ adverbs, vocabulary commonly misspelled words. సో ఇట్లా రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. అలాగే ప్రొనౌన్సియేషన్ లో కూడా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది. అండ్ యూనిట్ 4 లో ఇది ఒక ప్లే రైజింగ్ ఆఫ్ ద మూన్ బై లేడీ గ్రెగరీ. గ్రామర్ లో వర్బ్స్, ప్రొనౌన్సియేషన్, ఇంటర్నేషన్. సో అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. సో జామ్ సాఫ్ట్ స్కిల్స్ సెక్షన్ లో సెల్ఫ్ డిస్కవరీ. సో దిస్ ఇస్ ద సిలబస్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ విల్ సి model paper of semester 1 on the next slide. So this is a 2020 question paper, and so total marks are 80, 3 hours. So first section A, 20 marks. So in 20 marks, question 1 A, B, C, D. దీంట్లో ఏ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ వస్తుంది, బ్లాంక్స్ వస్తాయి. ఇందులో అడ్జెక్టివ్ బిలో అడ్జెక్టివ్ ఫార్మ్స్ రాయాలి. ఇచ్చిన అండర్లైన్ వర్డ్స్ ఉంటాయి, ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఉంటాయి, దానికి అడ్జెక్టివ్ ఫార్మ్ రాయాలి. ఇక్కడ కొన్ని ఆన్సర్స్ కూడా రాస్తాం మేము. అలాగే సిలో ఇంగ్లీష్ వర్డ్స్ ఫర్ ఫాంటిక్ ట్రాన్స్క్రైబ్ వర్డ్స్. సో మనకి ఇక్కడ ట్రాన్స్క్రైబ్డ్ వర్డ్ వస్తుంది, ఇంగ్లీష్ ఫాంటిక్ ట్రాన్స్క్రిప్షన్ వస్తుంది, మనం ఇంగ్లీష్ వర్డ్స్లో రాయాలి ఆన్సర్స్. సో డిలో మనము ఇందులో 4 ఆప్షన్స్లో ఒక కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని మనం ఇందులో గుర్తించాలి. ఇప్పుడు క్వశ్చన్ 1లోనే ఇది సీన్ ప్యాసేజ్ ఉంటుంది, ఇది మనకు తెలిసిన ప్యాసేజ్ వస్తుంది టెక్స్ట్ బుక్ నుంచి. అలాగే ఎఫ్ అన్సీన్ ప్యాసేజ్ వస్తుంది. సో ఇక్కడ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అలాగే 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్స్ మీకు ఇచ్చాము. తర్వాత సెక్షన్ బిలో క్వశ్చన్ 2లో ఏ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్. సో ఇక్కడ సెంటెన్సెస్ అండర్లైన్ చేసిన పార్ట్ తప్పుగా ఉంటుంది, కాబట్టి రిరైట్ ద సెంటెన్స్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్. ఈ అండర్లైన్ పార్ట్ ను కరెక్ట్ చేస్తూ పూర్తి సెంటెన్స్ రాయాలి. క్వశ్చన్ 2లో బి ఇది ఎస్ఏ క్వశ్చన్, వర్డ్ రూట్స్ మీద క్వశ్చన్ ఇది. అలాగే థర్డ్ క్వశ్చన్లో ట్రాన్స్క్రైబ్ ఇంగ్లీష్ వర్డ్స్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తారు, మనం రాయాల్సింది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మనం రాయాలి. సో అంతకుముందేమో ముందు దాంట్లో క్వశ్చన్లో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తే మనం ఇంగ్లీష్లో రాయాలి. ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మనం రాయాలి ఇక్కడ. సో ఫోర్త్ తర్వాత బి మనప్తాంగ్స్ ఆర్ డిప్తాంగ్స్ నుంచి ఇది క్వశ్చన్. ఇది వావెల్ సౌండ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది బిలో. సో తర్వాత క్వశ్చన్లో అటెంప్ట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏబిలో ఏదైనా ఒకటి రాయొచ్చు, సిడిలో ఏదైనా ఒకటి రాయొచ్చు. సో ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. ఇవి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ దేని నుంచి ఉంటాయి, ఆస్ట్రాలజర్స్ డే అలాగే ఆఫ్ స్టడీస్. ఈ 2 లెసన్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 2 లెసన్స్ నుంచి మాత్రమే ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. అనోటేషన్స్ ఆస్ట్రాలజర్స్ డే నుంచి ఆఫ్ స్టడీస్ నుంచి అనోటేషన్స్ లేవు, ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్స్. అది మీరు గుర్తుంచుకోండి. అలా నెక్స్ట్ 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్లో మనకి అనోటేషన్స్. ఇక్కడ ఏ ఆర్ బి రాయాలి, లేదా మళ్ళీ సి ఆర్ డి ఏదైనా ఒకటి రాయాలి. సో దీంట్లో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అనోటేషన్స్ ఆ పాయిజన్ ట్రీ పోయం నుంచి, అలాగే ద రైజింగ్ ఆఫ్ ది మూన్ ప్లే నుంచి వచ్చాయి. దీని నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఉండవు, ఓన్లీ అనోటేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ 2 లెసన్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్, ఈ 2 లెసన్స్ నుంచి అనోటేషన్స్. మీకు ఇక్కడ లెసన్ పేరు కూడా రాశాను, సో దాంతో మీకు ఈజీ అవుతుంది. సో ఇది సెమిస్టర్ 1 క్వశ్చన్ పేపర్. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, జనవరి 2023 ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంది. ఒకసారి మీరు
క్వశ్చన్స్ అన్ని ఒకసారి చదువుకుంటే మీకు ఏ సెక్షన్స్ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి, పేపర్ ప్యాటర్న్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో డీలో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్, ఈ సీన్ ప్యాసేజ్, ఎఫ్ అన్సీన్ ప్యాసేజ్. సో సెక్షన్ బిలో రిలేట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్ట్ ఇన్ ద అండర్లైన్ పార్ట్. ఈ అండర్లైన్ చేసిన పార్ట్ తప్పుగా ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేస్తూ ఆన్సర్స్ రాయాలి. సో ఇది ఎస్ఏ క్వశ్చన్, ఇది రూట్ వర్డ్స్. సో తర్వాత థర్డ్ బిట్, ఇది మనం ఇంగ్లీష్లో ఉంది, మనం ఫాంటిక్ ట్రాన్స్క్రిప్షన్లోకి కన్వర్ట్ చేస్తూ రాయాలి. సో ఇది మోనోప్థాంగ్స్ డిప్థాంగ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్, వావెల్ సౌండ్స్లో ఉంది, ఇది మోనోప్థాంగ్స్ క్వశ్చన్. ఇది ఎస్ఏ క్వశ్చన్స్. ఆస్ట్రాలజీ డే అలాగే ఆఫ్ స్టడీస్ ఫ్రాన్సిస్ బేకర్ నుంచి ఉంది. సో దీని నుంచి మాత్రమే ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, నేను గతంలో ఇంతకుముందే చెప్పాను. సో అలాగే ఇది అనోటేషన్స్, ఇందులో ఎనీ టూ రాయాలి, ఏబిలో ఒకటి రాయాలి లేదా సిడిలో ఒకటి రాయాలి. ఇవి పాయిజన్ ట్రీ నుంచి ద రైజింగ్ ఆఫ్ ది మూన్ నుంచి వస్తుంది. ఆ పాయిజన్ ట్రీ మనకి పోయని విలియం బ్లేక్, రైజింగ్ ఆఫ్ ది మూన్ ఇది ప్లే, దీని నుంచి ఉన్నాయి. సో మీకు ఈ క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్స్ అన్ని కూడా కీ ఉంది నా బ్లాగ్లో, ఆ బ్లాగ్ విజిట్ చేయండి. సో మీరు నా బ్లాగ్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్లాగ్ లింక్, అది క్లిక్ చేస్తే మీకు ఈ 2 క్వశ్చన్ పేపర్స్ యొక్క ఆన్సర్స్ మీకు ఆ, కనిపిస్తాయి. సో blog English language -lit.blogspot.com. So please follow my blog. So thank you for watching this video. Thank you very much.